21 years బ్యాక్ రిలీజ్ అయిన లక్ష్మీ నరసింహకి బోస్ లాంటి వాళ్ళు లిరిక్స్ ఇస్తే ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్న బీమ్స్ ఈ సినిమాకి సాంగ్ చేయటం అనేది లైఫ్లో మర్చిపోలేను. నేను ఎన్నో సినిమాలు చేసినా ఏం చేసినా ఇప్పుడు వచ్చి ఒక్క సినిమా సూపర్ హిట్ అయితే ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ లిరిక్ రైటర్లు పట్టించుకున్న రోజుల్లో బీమ్స్ ఒక ఫోన్లోనే నాకు ఇలా ఉంది నాకు చేసి పెట్టాలి అనగానే సార్ మీరు పంపించండి సార్ పిక్చర్ అన్నారు. పంపించినాక సార్ ఇది ఎలా సాధ్యం సార్ అన్నాడు. మీరు చూడండి చంద్రబోస్ గారు లిరిక్స్ రాస్తున్నారు. అవునా అయితే ఓకే సార్ అన్నాడు. అని ఇంత బిజీ షెడ్యూల్లో ఈ సాంగ్ చేయటం నిజంగా ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బీమ్స్ గారికి. అలాగే చంద్రబోస్ గారు ఎంత బిజీగా ఉన్నా నాకు ఆయన బాగా కావాల్సినోడు. నాకు చంద్రబోస్ అంటే చాలా ఇష్టం. నా సినిమాల్లో ఒక్క పాట ఎవరన్నా బయట రాస్తారు, మొత్తం పాటలన్నీ చంద్రబోస్ గారు రాస్తారు నా సినిమా ఏదైనా సరే. అంత ఇష్టం నాకు చంద్రబోస్ గారు అంటే. అలాగే ఇప్పుడు 21 years తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తున్నాను లక్ష్మీ నరసింహ. చేస్తానంటే నందమూరి అభిమానులకి ఏదో రకంగా ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి ఎలా ఇవ్వాలని ఆలోచిస్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం ఈ సినిమాలో 2 సాంగులు చేసాం. ఒక సాంగ్ షూట్ చేసాం కానీ సినిమాలో లేదు. ఆ సాంగ్ని ఎలాగైనా ఈ సినిమాలో యాడ్ చేయాలి. ఎలాగా అని చెప్పేసి ఒక 3 months ప్రసాద్ ల్యాబ్లో ఎదిగితే నెగిటివ్ దొరికింది కానీ సౌండ్ దొరకల. సౌండ్ లేదు, ఓన్లీ పిక్చర్ ఉంది. పిక్చర్ ప్రింట్ చేసి ఫస్ట్ చంద్రబోస్ గారికి, డైరెక్టర్ గారికి, తర్వాత బీమ్స్ గారికి పంపించాను. ఈ సాంగ్ని వాయిస్ లిరిక్స్ రాసి రికార్డ్ చేయాలి సార్ అన్న. ఇది ఎట్లా సార్, ఇది ఎలా పాసిబుల్ అన్నారు. పాసిబుల్ కాందే చేస్తేనే పాసిబుల్ అయింది, ఒక్కసారి ట్రై చేయండి అని అడిగాను. ఆ ట్రై చేసింది ఎలా ట్రై చేశారంటే ఒక అద్భుతమైన పాట నిన్న రాత్రి డిస్ట్రిబ్యూటర్లు వినిపిస్తే అన్నారు, సార్ ఎందుకు సార్ ఈ సినిమాలో కొత్త సినిమా తీసి పెట్టండి సార్, బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సాంగ్ అని. అంటే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ మళ్ళీ హిట్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నందమూరి అభిమానులు ఇది సినిమాని పెద్ద హిట్ చేయాలి మళ్ళీ. ఎందుకంటే బాలయ్య బాబు బర్త్డేకి వస్తుంది. అలాగే ఇందులో ఒక కొత్త సాంగ్ ఉంది. ఎంతో 4Kలో ఎంతో కష్టపడి మన మౌనికారెడ్డి, అభిలాష్ రెడ్డి గారు, వంశీ ఈ సినిమాని నా దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు రెడీ చేసి 4Kలో దాదాపు 4-5 months నుంచి వాళ్ళు కష్టపడి, మీరు వాళ్ళు పడ్డ కష్టం మనకి స్క్రీన్ మీద, నేను అప్పుడు తీసిన దానికంటే ఇప్పుడు స్క్రీన్ మీద బ్రహ్మాండం కనపడుతుందంటే పిక్చర్ కానీ సౌండ్లు కానీ 4Kలో చేసి అద్భుతంగా చేశారు. మళ్ళీ జయంత్ గారిని చూస్తే ఆయన అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆయన అడిగా, సార్ కథ ఏదైనా ఉంటే మనం మళ్ళీ సినిమా చేద్దాం సార్, మీ ఎనర్జీ చూస్తుంటే అసలు వండర్ఫుల్ షాక్. ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. ఆయనకి భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే ఎలా ఉన్నా ఎప్పుడు అవతలను కూడా నవ్విస్తాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఆ గుండె ధైర్యం కానీ అది కానీ మళ్ళీ ఆయన సినిమా మళ్ళీ రిలీజ్ చేసి ఆయన కూడా టక్కర దొంగ పెద్ద బ్లాక్ బస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఉన్నాయి అందులో కూడా. అలాగే ఈ సినిమా ఇంత తక్కువ టైంలో నాకు మంచి సాంగ్ ఇచ్చిన బీమ్స్ గారికి మళ్ళీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రిలీజ్ చేస్తున్న మౌకారెడ్డి, అభిలాష్ రెడ్డి గారికి, వంశీకి థ్యాంక్స్ చెప్తూ, జయంత్ గారికి, చంద్రబోస్ గారికి థ్యాంక్స్ చెప్తూ సెలవుతున్నాను. థ్యాంక్ యూ. సక్సెస్ అయింది, ఇప్పుడు అంతే కావాలని కోరుకుంటున్నాను. సో ఇది రిలీజ్ ఈ సినిమాని చేయాలని ఎందుకు అనిపించింది సార్ మీకు? నా దగ్గర ఉంది లక్ష్మీ నరసింహ, చెన్నకేశ్వరెడ్డి. లాస్ట్ టైం చెన్నకేశ్వరి తీశాను, చెన్నకేశ్వరి రిలీజ్ చేశాను 2 years బ్యాక్. అది చాలా పెద్ద రేంజ్లో ఓవర్సీస్ దగ్గర నుంచి అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ అయింది. మళ్ళీ ఈ సినిమా చేద్దాం అన్నప్పుడు ఈ సినిమాకి స్పెషల్గా ఏదో ఒకటి ఉండాలి. ఏది లేకుండా రిలీజ్ చేస్తే చూస్తారు, కానీ బ్లాక్ బస్టర్ మళ్ళీ హిట్ అవ్వాలంటే ఒక ఐడియా వచ్చింది. అదే ఆ ఐడియానే ఈ రోజున చంద్రబోస్ గారు, బీమ్స్ గారు, మా డైరెక్టర్ జయంత్ గారు ఆన్ స్క్రీన్ చూపించారు. సో అంటే ఇప్పుడు చెప్పాలంటే ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్ అంటే ఎవరు చెప్పరు, కానీ అప్పుడు ఎంత అయింది సార్ ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్? దీనికి నిజంగా గుర్తులేదు, బడ్జెట్ గురించి చూడలేదు. అప్పుడు మంచి సినిమా తీయాలి అని అనుకున్నాం, మంచి సినిమా తీసాం. ఆ రోజులు పెద్ద హిట్ అయింది. ఈరోజు కూడా ఒక రికార్డ్ ఆ సినిమా మీద రాసిపెట్టి ఉంది. బాలకృష్ణ గారితో మీకున్నటువంటి ఒక మంచి మెమరీ? బాలకృష్ణ గారితో నాకు సో మెనీ మెమరీస్ ఉన్నాయి, చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఆయనతోటి మళ్ళీ సినిమా చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఆయన దగ్గర నాది అడ్వాన్స్ ఉంది. మళ్ళీ సినిమా చేయమని ఆయన మంచి సినిమా చేద్దాం అని చెప్పి ఎప్పటికప్పుడు నాకు చెప్తూనే ఉన్నారు. సాయి గణేష్ ప్రొడక్షన్స్లో ఎప్పుడు చేసినా మంచి సినిమాలు అవ్వాలి అని చెప్పి ఇప్పటికీ చెప్తున్నాను.
చంద్రబోస్ గారు ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా రాశారు ఈ లిరిక్స్ మొత్తం కూడా బాలయ్య గారి ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని. సో బాలయ్య గారిని అంటే ఆ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది సార్ అసలుకి? అంటే ఇప్పటి ట్రెండ్కి అనుగుణంగా పాట రాసామని అన్నారు కాబట్టి సంతోషం, ధన్యవాదాలు. ఇప్పటి ట్రెండ్కి కూడా సరిపోయే విధంగా అప్పుడు ఆ పాత్ర ఉంది. కాబట్టి తేలిగ్గానే రాశాను. అంటే బాలయ్య గారికి అనగానే ఇప్పుడు కొన్ని పదాలు బాగా ప్రాచుర్యం పొందే బాలయ్య గారు అనగానే అవన్నీ పెట్టేసి అందంగా ఇప్పటి తరానికి అందుకునేలాగా చాలా సులభంగా రాయగలను. ఎందుకంటే అప్పుడే చాలా ముందు చూపుతూ వాళ్ళ ఆ సన్నివేశాలు కానీ సందర్భాలు కానీ వాళ్ళు చేశారు కాబట్టి సులభమైంది నాకు. ఓకే, భీమ్స్ గారు చేసినటువంటి అంటే ఇప్పుడు బిజీ ఈ టైంలో అంటే ఆయన ఆల్రెడీ చేసినటువంటి వారు కాబట్టి ఆయన చేయొచ్చు, కానీ మీకు ఎందుకు చేయాలనిపించింది సార్ అసలు? మా రిక్వెస్ట్ మీద ఆయన భీమ్స్ గారు చేస్తారని కాదు, మేము స్పెషల్గా ఈ సినిమాకి ఒక అట్రాక్షన్ కావాలి. మనం ఏదైనా సరే ఏ ఫార్ములానైనా ఏదైనా సరే బయటికి పబ్లిక్లో పంపేటప్పుడు ఒక చిన్న క్యూరియాసిటీ ఉండాలి. భీమ్స్ గారు ఎందుకు చేశారు, ఈ సాంగ్ చేయాల్సి ఎందుకు అవసరం వచ్చిందంటే ఆ భీమ్స్ గారు చేస్తే ఇప్పుడున్న ట్రెండ్లో బాగా బిజీగా ఉన్నారు, సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, మా సినిమా సాంగ్ కూడా సూపర్ హిట్ అవ్వాలి అనే మణిశర్మ గారు సూపర్ హిట్లు చేయలేరని కాదు, కానీ మణిశర్మ గారు చేస్తే రెగ్యులర్గా ఆ సినిమాకు చేసిన మా ఫ్రెండ్ మాకు చేసినట్టే ఉంటుంది, భీమ్స్ గారు చేస్తే కొత్తగా ఉంటుందని చెప్పేసి అడగటం, రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్కి ఆయన చేశారు స్పెషల్ అట్రాక్షన్కి. థ్యాంక్ యూ. ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఓకే, కానీ వీకెండ్ ఎందుకు పోగొట్టుకుంటున్నారు? డైరెక్ట్గా సండే రిలీజ్ చేస్తున్నారు కదా. అంటే బాలయ్య గారి బర్త్డే 10th వచ్చింది, అంత అడ్వాన్స్గా కాకుండా 8th నుంచి మొదలుపెట్టి 18th దాకా ఉంటుంది సినిమా. 8th స్టార్ట్ చేసి 9th ముగిసిపోయే సినిమా కాదు ఇది. 8th నుంచి 18th వరకు 10 days ఉంటుంది. భీమ్స్ ఇప్పుడు ఇందాక జయంత్ గారు చెప్పారు, ఇంతకుముందు ఈ ఎక్స్పెరిమెంట్ ఇళయరాజా గారు చేశారు, 91లో చేశారు ఆయన, ఎన్ రాసావిన్ కైవిల్ అని, అది తెలుగులో మరటోడు నా మూడుగా రిలీజ్ అయింది. ఆ సినిమాలో ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారు. సో ఆయన తర్వాత ఇన్నేళ్ళకి ఆ క్రెడిట్ నీకు దక్కడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నావు? అంటే అద్భుతాలు అప్పుడప్పుడే జరుగుతాయి కదా సార్. నా జీవితంలో ఇది ఉండిపోయేది, నిలిచిపోయే ఒక విషయంగా నేను ఫీల్ అవుతున్నాను సార్. సురేష్ గారు, ఇది 8th నుంచి 18th వరకు థియేటర్లో ఉంటుంది అంటున్నారు. రెగ్యులర్ షోస్లో ఉంటుంది. అవునవును, మార్నింగ్ షోస్తో మొదలై రెగ్యులర్ షోస్గా కన్వర్ట్ అయ్యి 18th వరకు ఉంటుందా 28th వరకు చెప్పలేను, కానీ సినిమా మాత్రం పెద్ద హిట్ అయింది 100%. ఈ సాంగ్స్ తోటి స్టార్ట్ అయ్యి పెద్ద హిట్ అయింది. ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు సార్? ఎన్ని థియేటర్లు అనేది ఇంకా కౌంట్ చేయలేదండి. ఇప్పుడు అసలు ఈ సినిమాకి ప్రమోషన్ స్టార్ట్ చేసింది ఇప్పుడే. మనం రిలీజ్ చేస్తున్నాం చెప్పడం కూడా ఈరోజు జరిగింది ఫస్ట్ టైం. అందుకని రేపటి నుంచి థియేటర్లు పెంచుకుంటూ పోతాం. 2 థియేటర్లు పెట్టారు, 2 థియేటర్లు ఫుల్స్ వచ్చినాయి, ఇవాళ ఇక కంటిన్యూ చేస్తారు. ఓకే, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు బాక్స్ ఆఫీస్ వార్ జరిగేది, థియేటర్లు సెంటర్లు నెంబర్ ఆఫ్ డేస్ నెంబర్ ఆఫ్ సెంటర్స్ అని చెప్పేసి. అదిగాక సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయింది. అప్పుడు ఆపోజిట్లో ఉన్న సినిమాలు ఏంటి, అవి ఈ సినిమా ఏ రికార్డులు క్రియేట్ చేసింది అనేది ఈ జనరేషన్ చెప్పాలంటే ఈ సినిమా రికార్డుల గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు రికార్డుల గురించి వాటి గురించి మాట్లాడడం కంటే మంచి సినిమా తీసాం, అప్పుడు సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పుడు రికార్డు క్రియేట్ చేసింది 50 days ఆల్ సెంటర్స్. ఇదే ఫస్ట్ సినిమా, ఇప్పటికీ అదే రికార్డు ఉంది. ఇప్పుడు రికార్డు కాకుండా ఆ రికార్డుని బాలయ్య బాబు అభిమానులు రిలీజుల్లో ఒక రికార్డు సృష్టిస్తారు బాలయ్య అభిమానులని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఓకే, ఈ చెన్నకేశవరెడ్డి అనేది క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఒక మోటివ్తో చేశారండి లాస్ట్ టైం. బట్ ఇది కేవలం ఫ్యాన్స్ బాలయ్య బాబు బర్త్డే ప్లానింగ్ స్పెషల్ ప్రకారమే చేస్తున్నారు. ఎట్లాగంటే దాని గురించి ఒక ఆలోచన ఉంది, అది రేపు ఎల్లుండి చెప్దాము. ఒకటేసారి అన్నీ చెప్పేస్తే బాగుంటుందని అది చేస్తున్నామండి. లాస్ట్ టైం చేసాము, ఇప్పుడు కూడా ఒక ఆలోచన ఉంది. అది రేపు ఎల్లుండి ఈ బాలయ్య గారి అభిమానులతో కూర్చొని ఏం చేస్తే ఈ వచ్చిన డబ్బుని ఎలా స్పెండ్ చేస్తే బాగుంటుందని ఆలోచించి ఖచ్చితంగా చేస్తాం. ఆ ఆలోచన ఉందండి. సురేష్ గారు, కొత్త సినిమాలేమో ఓటీటీలో చూస్తున్నారు, రిలీజ్లేమో థియేటర్లో చూస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? కొత్త సినిమాలు పాత సినిమాలు అని కాదు, మంచి సినిమాలు అయితే థియేటర్కి వస్తున్నారు. మంచి సినిమాలు అయితే థియేటర్లో ఉన్నా చూస్తారు, ఓటీటీలో ఉన్నా చూస్తారు. చెడ్డ సినిమాలు అయితే థియేటర్లో ఉన్నా చూడరు, ఓటీటీలో ఉన్నా చూడరు. రిలీజ్లకి ఇప్పుడు ఒక ట్రెండ్ చేశారు, ల్యాబుల్లో తిరుగుతూ ఇంకొక సాంగ్ దొరుకుతుందని.
ఇప్పుడు వచ్చే సినిమాలకు కూడా అదే ట్రెండ్, ఇప్పుడు పాత సాంగ్స్ ఏమన్నా మిగిలినాయని ఒక ఆలోచన అయితే వాళ్ళకి కలిగిస్తున్నారు రీ రిలీజ్లకి. మంచిదే, ఎందుకంటే మనకి ఓల్డెన్ డేస్లో గోల్డెన్ మూవీస్ ఉండేవి. రీ రిలీజుల్లో దానవీర సూరకర్ణ లాంటి సినిమా 50 సెంటర్లో 100 డేస్ ఆడింది రిలీజ్, ఆఫ్టర్ రిలీజ్ అయిన 10 years తర్వాత. అప్పట్లో మనకి ఈ ఓటీటీ కానీ టీవీలు కానీ తక్కువ ఉండేవి. ఇప్పుడు జనాలు ఇప్పుడు 20 years బ్యాక్ వేరే జనరేషన్, 22 years బ్యాక్, ఇప్పుడు జనరేషన్ వేరే. ఇప్పుడు జనరేషన్ మంచి సినిమాలు అదే అప్పుడు మిస్ అయినాయి, ఇప్పుడు మళ్ళీ రీ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి థియేటర్కి జనాలు వస్తున్నారు. అందుకని ఇప్పుడు ఒక ట్రెండ్ లాగా తయారై రీ రిలీజ్ సినిమాలకి మంచి వాల్యూ వచ్చి మంచి రెవెన్యూ వస్తుంది. దీనివల్ల నిర్మాతలకి చాలా బెనిఫిట్ అవుతుంది. అది నిర్మాతలకి అలా రావడం అనేది చాలా అరుదు. అలా వస్తున్నందుకు ప్రతి సినిమా ఇప్పుడు చూడండి, చాలా సినిమాలు ఈ మధ్య రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. రిలీజ్ కంటే కూడా ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రొడ్యూసర్కి డబ్బు వస్తుందంటే అది ఈ రూపాన జనాలు చూసి ఆ జనరేషన్ గ్యాప్ 22 years బ్యాక్ బాలయ్య బాబు అభిమానులు వేరే. ఈ 22 years తర్వాత అన్స్టాపబుల్ తర్వాత బాలయ్య బాబు అభిమానులు విపరీతమైన ఫ్యామిలీస్ లేడీస్ పెరిగి మంచి ఫాలోయింగ్ వచ్చి ఈ రోజున పెద్ద హిట్లు అవుతున్నాయి అన్ని కంటిన్యూషన్గా. ఇది కూడా ఆ స్టేజ్కి వెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. బీన్స్ గారు, లాస్ట్ ఇయర్ మొత్తం మీదే కుమ్మేశారు ఎక్కడైనా, ఈ ఇయర్ కూడా చాలా బిజీగానే ఉన్నారు. పెద్ద సినిమాలతో బిజీగా ఉండి రీ రిలీజ్ కూడా ఇప్పుడు ప్రతి సాంగ్ అడగడే అవసరం వస్తుంది మిమ్మల్ని. దానికి ఏమంటారు వచ్చే సినిమాలకి? లేదు అలా ఏం లేదు. థ్యాంక్ యూ అన్న. కెరీర్లో చాలా రీమేక్స్ చాలా తక్కువ చేశారు. రీమేక్స్ ఉన్న హీరో బాలకృష్ణ గారే. ఈ కథ తీసుకెళ్ళినప్పుడు రీమేక్ అనే ఒక అడ్డంకి ఉండదు బాలకృష్ణ గారికి, ఎక్కువ రీమేక్స్ చేయరనేది ఉంది. ఎలా ఒప్పించారనేది ఇప్పుడు ఏమన్నా ఫ్యాన్స్ కోసం షేర్ చేసుకుంటారా? సినిమా చూపించాను, ఆయన ఆలోచించాడు. ఈ లంచాలు తీసుకునే క్యారెక్టర్ వెయ్యాలా వద్దని ఒక 1 month ఆలోచించిన తర్వాత చెయ్యాలి అని డిసైడ్ అయినాక చేద్దాం అన్నాడు. డైరెక్టర్ గారు ఎవరన్నా జయంత్ గారు అయితే బాగుంటుందండి. జయంత్ గారే అసలు, ఎందుకంటే బాలకృష్ణ గారితో సినిమా చేద్దామని మేము అనుకోలేదు. జయంత్ గారికి ఫస్ట్ సినిమా చూపించాం. జయంత్ గారు ఏమన్నారంటే ఇది బాలయ్య బాబు గారికి అయితే బాగుంటుందని జయంత్ గారు సజెస్ట్ చేశారు. ఇలా జయంత్ గారు సజెస్ట్ చేశారండి. జయంత్ గారు డైరెక్టర్ అదేంటే అతను ఇంగ్లీష్ మీడియం, మనం తెలుగు మీడియం, మేమిద్దరం కలిసి సినిమా ఎలా చేస్తాం. అదే సార్, ఇద్దరు కలిసి చేస్తే వెరైటీగా ఉంటుంది, మిమ్మల్ని బ్యూటిఫుల్గా అందంగా చూపించాలంటే జయంత్ గారు ఈ టైంలో ఒక ట్రెండ్గా చూపిస్తారంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నిజంగానే ఒక ట్రెండీగా ఒక స్టైలిష్ బాలకృష్ణని చూపించిన ఘనత మన ఫస్ట్ జయంత్ గారికి దొరుకుతుంది. జయంత్ గారు, మీరు అన్నట్టు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంకి మధ్య ఒక వయా మీడియా ఎలా సెట్ చేయగలిగారు బాలకృష్ణ గారితో? అంటే అప్పటి వరకు మీరు చేసిన సినిమాలు మీకున్న ఇమేజ్ వేరు కదా, ఈయన బాలకృష్ణ గారికి ఉండే ఇమేజ్ వేరు, మీరు ఎలా చూడగలిగారండి? మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? అంటే కథను బట్టి కదండి. ఫస్ట్ సురేష్ గారు నాకు సినిమా చూపించగానే నేను మై ఫస్ట్ రియాక్షన్ వాజ్ బాలయ్య బాబు కరెక్ట్ అని ఈ క్యారెక్టర్కి. సో ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఇంపార్టెంట్ కాదండి, కథ ఇంపార్టెంట్. అండ్ బాలయ్య వాజ్ లైక్ అ చైల్డ్ అండి. హీ వాజ్ లైక్ అసలు హీఈస్ అ డైరెక్టర్స్ యాక్టర్ అండి, అది అందరికి ఆల్ డైరెక్టర్స్ తెలుసు ఇది. సో హీ వాజ్ లైక్ అ చైల్డ్ యాజ్ ఫార్ as ఐఎమ్ కన్సర్న్డ్ అండి. సో చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఈయనకు తెలుసు, ఒక చిన్న పిక్నిక్ లాగా అయిపోయింది. జస్ట్ ఇమాజిన్ 30-40 days విజయవాడలో ఆ ఎండలో పీక్ సమ్మర్ అండి, షూటింగ్ ఆన్ ద రోడ్స్, యాక్షన్ ఎపిసోడ్స్, చేజ్ ఎపిసోడ్స్, హర్తాల్ ఎపిసోడ్స్, ఎంత అసలు ఏమి పీస్ఫుల్గా ఒక చిన్న పిక్నిక్ లాగా జరిగిపోయింది. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ బాలయ్య బాబు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం. బోస్ గారు, ఇంకోటి చెప్పనా, బాలయ్య బాబు కూడా పబ్లిక్ స్కూలే, హైదరాబాద్ HPS ఇంగ్లీష్ మీడియమే, తర్వాత నిజాం కాలేజు అది ఇంగ్లీష్ మీడియమే. సో ఆయన్ని తెలుగు మీడియము నేను ఇంగ్లీష్ మీడియం అని చెప్పకండి. ఆయన మాటలు తెలుగు మీడియం ఎక్కువ అండి. ఆయన ఫిల్మోగ్రఫీలో అన్స్టాపబుల్ అనేది ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకుంది. ఆ అన్స్టాపబుల్ అనే వర్డ్ని మీరు కరెక్ట్గా చాలా ఎఫెక్టివ్గా వాడారు, అది చాలా టచింగ్గా ఉంది సార్. థ్యాంక్ యూ. ఉందండి దానికి. సో అది మీరు ఎంతవరకు దాన్ని అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం ఇది ఎంతవరకు కలెక్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారు? ఇప్పుడు అంటే
రైట్ నౌ రీ-రిలీజ్ అనేది ట్రెండ్లో ఉంది, బట్ వీఆర్ ఆల్సో డూయింగ్ న్యూ ప్రాజెక్ట్, సో వీ విల్ సూన్ అనౌన్స్ అబౌట్ దాట్ ఆల్సో అండి. కలెక్షన్స్ అంటారా, ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్, సో విల్ సీ. భద్రపరచుకోలేని రీల్స్ కూడా ఉన్నాయి. చాలామంది ప్రొడ్యూసర్లు చేశారు. ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయ్యాక అందరు స్టార్ట్ అయ్యారు మళ్ళీ మా రీల్ ఎక్కడ నేను ఎత్తుకున్నాను. సో అలాంటి సందర్భంలో పాట కూడా భద్రపరచడం అనేది గొప్ప విషయమే. బేసిక్గా సినిమానే అసలు దొరకట్లేదు, అలాంటిది ఈ పాట కూడా. సో ఏంటి ఎక్కడ ఉంది అసలు రీళ్ళు, ఎలా సార్ ఇది మళ్ళీ రీమోస్ట్? నా రీల్స్ కానీ నా సినిమాలు కానీ అన్నీ ప్రతి చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు అన్ని 4Kలో చేసి ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నానండి. ఈ సినిమా కూడా లక్ష్మీనరసింహ 4Kలో చేయించాను, కానీ సాంగ్ అనేది ఒక ఐడియా రాలా. ఈ సినిమా రిలీజ్ చేద్దాం అన్నప్పుడు ఏదో కొత్తగా ఉండాలి, ఏంటి మిస్ ఏం చేద్దాం, ఏం క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఐడియా వచ్చింది, సాంగ్ ఉంది కదా మనం తీసింది అని. అప్పుడు ప్రసాద్ ల్యాబ్ని అడగడం జరిగింది, మా సాంగ్ ఉంది కదండి, ఆ క్యాన్ కావాలంటే. పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారు, ప్రసాద్ ల్యాబ్లో వర్క్ చేసే వర్కర్స్ కానీ వాళ్ళు కానీ చాలా కష్టపడి దాదాపు ఒక 3 months కష్టపడి ఈ సాంగ్ని ఇవ్వడం జరిగింది. భీమ్స్ గారు ఒక మంచి ఛాలెంజ్ తీసుకొని విజువల్స్ నుంచి ఒక సాంగ్ చేశారు, నైస్. ఫ్యాన్స్కి ఒక ట్రీట్ లాగా ఉంది ఇది. ఇప్పుడు నెక్స్ట్ గోపీచంద్ బాలకృష్ణ గారి సినిమాలో కూడా మీ పేరు వినిపిస్తుంది. సో ఆయనతో ఎప్పుడు వర్క్ చేయబోతున్నారు? ఈజ్ ఇట్ ట్రూ? మీకు అప్రోచ్ అయ్యారా? మీరు చెప్పారు కానీ చెప్పండి. రాజీ, థ్యాంక్ యూ. బాలకృష్ణ గారితో వర్క్ చేస్తే ఇప్పుడు ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ చేస్తాను. అండ్ అలాంటి ఆపర్చునిటీ రావడం కోసమే కదా ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. సో ఖచ్చితంగా వచ్చినప్పుడు తెలుసు కదా నేను ఎలా సౌండ్ చేస్తాను, సాలిడ్గానే ఉంటుంది, ఏమాత్రం తగ్గదు. అండ్ బాలయ్య బాబు సార్కి అండ్ బాలయ్య బాబు సార్ ఫ్యాన్స్కి అండ్ అండ్ ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న నాకు సో ఒక మెమరబుల్గా ఉండేలాగానే ఉంటుంది ఎప్పుడు వచ్చినా. అది నేచర్ గ్రేస్ అండి, మన చేతుల్లో ఏం లేదు. సో అదంతా ఎప్పుడు అన్నీ ఒకసారి ఒక చోటికి వచ్చి ఈ పని నిజంగా ఇది జరుగుతుందో అప్పుడు దాని గురించి మాట్లాడదాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మంచి ప్రశ్న వేశావు. ఆ ప్రశ్నలో ఒక పాజిటివ్ ఉంది. అయిపోవాలని నువ్వు గట్టిగా కోరుకో, అందరు గట్టిగా కోరుకుందాం. మామూలుగా రిలీజ్ అనేది అందరు మాట్లాడుతున్న ట్రెండే, కానీ ఇది రిలీజ్ అనడం కంటే న్యూ రిలీజ్ అనడం బెటర్. అంటే ఒక కొత్త సీట్, అంటే ఈ మధ్య కాలంలో ఎవరు చేయలేదు అలా, ఒక సాంగ్ యాడ్ చేసి రిలీజ్ చేయలేదు. అంటే రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా న్యూ రిలీజ్. ఓకే. అలాగే ఈ సినిమా 3 hours 5 minutes ఆ రోజు రిలీజ్ చేసింది, కానీ ఈరోజు 2 hours 25 minutes మాత్రమే ఉంటుంది సినిమా. 37 minutes ట్రిమ్ చేసాం. ట్రిమ్ చేసింది ఎక్కడా తెలియదు. డైరెక్టర్ గారు అంత ఎక్కడ ఏది మిస్ కాకుండా అద్భుతంగా చాలా బాగా ట్రిమ్ అయింది. ఈరోజు ట్రెండ్ తగ్గట్టు మీరు అడిగిన ప్రశ్నకి న్యూ రిలీజ్ 100% ఇది న్యూ రిలీజ్ చూసినాక వండర్ఫుల్గా ఫీల్ అవుతారు ఆడియన్స్. సార్ ఈ న్యూ రిలీజ్కి ఈ సాంగ్ యాడ్ అవుట్ అనేది బిగ్గెస్ట్ ప్లస్. తప్పకుండా బాలకృష్ణ గారి ప్రతి అభిమాని ఈ సినిమా తప్పకుండా చూస్తారు. కలెక్షన్స్ వైజ్ ఈ మధ్య రిలీజ్ సినిమాలు కూడా చాలా ట్రెండ్ సృష్టిస్తున్నాయి. సో ఈ సినిమాకు ఎలాంటి కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మీకు? నేను ఎక్స్పెక్టేషన్ చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా వస్తుంది, పెద్ద నెంబర్సే వస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.